సమయం ఇచ్చిన త్రియక దేవుని కొందనాలు. ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు రెడ్డికొల చక్రధరయ్య గారికి, వారి కుటుంబానికి, వేదిక అభిషక్తులకు, మరి హెడవ కమిటీ సభ్యులకు, పెద్దలకు, కూడొచ్చినటువంటి విశ్వాసులు మీ అందరికీ పేరు పేరిన మన ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? కొంచెం ముఖాలు బిగించి కాకుండా కొంచెం ఫ్రీగా ఉండక ప్రయత్నం చేయండి. మంచిది. దేవుడి సంతోషం, దేవుడి యొక్క మహాకృప చేత మరి నూతన సంవత్సర దయాకిరీటం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క మాటలు మీకు చెప్పడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి కూడా నేను దేవుడికి స్తుతిస్తున్నాను. గడిచినటువంటి సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఒక మాట నీతో చెప్పి దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2024 సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు 300 సువార్త సభల్లో వాక్యం చెప్పే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్ని సంవత్సరాల సభలో జీవితం మాకెందుకయ్యా అంటారా? ఒక ఆంధ్ర యువాంకిల లోధరణ సంఘ సభ్యుడిగా పుట్టి పెరిగి ఈ సంఘంలో ఒక సభ్యుడు ఉన్నటువంటి నేను ఈ రోజున దేశాల్లోనే కాదు మన ప్రపంచంలో దేవుడు అనుగ్రహించిన కృప, మరి ఎంతో పెద్ద పెద్ద సేవకులైనటువంటి వాళ్ళు కూడా లేనటువంటి ఆ ధన్యత దేవుడు, మా దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. మన సంఘంలో ఉండే ఈరోజు 300 సభలు ఒక్క సంవత్సరం జరగటం అంటే అది ఎంత ఆశ్చర్యమో. కాబట్టి ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలన్నటువంటి మాట మీకు చెప్పాను. మీకు సంతోషంగా ఉంటే దేవుడి స్తోత్రం, మాకెందుకంటే దేవుడికి 2 స్తోత్రాలు. మంచి దేవుడి యొక్క వాక్య భాగం చిన్న మాటలు మీకు ప్రకటించి ఆ తర్వాత ఈ దినమున 3 ప్రదేశాలు, ఈ ఊరు కాక ఇంకా 3 ఊర్లకు వెళ్ళాలి. ఈస్ట్ గుంటూరులో ఉన్నటువంటి చెరుగుపల్లి, లేక అలాగే గొల్లపల్లి, అలాగే మన రాత్రికి సమయానికి అందుకూరు ప్రాంతానికి సువార్తకి వెళ్ళాలి. కనుక సాధ్యం వరకు పెందలకాడి మీకు వాక్యం చెప్పి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్య భాగము ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుని చిన్న ప్రార్థన సహాయం ద్వారా లేఖన ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్ అనండి. నేనంటేనే అంటాను అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతమైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, నూతన సంవత్సరమున దయాకిరీటునైనా నీ దీనదాసులు మా జీవితాల్లోకి మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. గడిచిన దినములన్నీ రెక్కల కింద భద్రపరిచి, సంరక్షించి, ఆదరించి, ప్రేమించి, పోషించి సజీవులుగా ఉంచిన ఆ తండ్రి, మీరు ఇచ్చిన ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని బట్టి శిరస్సు వంచి స్తుతిస్తున్నాం బాబు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధన క్రమంలో మీరు తోడుగా ఉన్నారని ఆయన నీకు స్తోత్రాలు. ఈ వాక్యం చెప్పుటకు వయసు, బుద్ధి, జ్ఞానము చాలదు నానా, అయినను నీ నోటి మాటలందు నా నోటి మాటలు ఉంచుతున్నానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మీ మాటలు ప్రభా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావాలతో అందించండి. ఈ వాక్యం దాన్ని ప్రజలకు దగ్గర అవ్వండి. అది వాక్యం ద్వారా నీ ప్రజలను మీరు దగ్గర చేసుకుని మహిమ మీరు పొందుకొనొచ్చు. ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ఆమేన్ అంటా ఉండండి ఫ్రీగా. అప్పుడప్పుడు వాక్యాన్ని స్పందిస్తూ ఉంటే నేను చెప్పింది మీకు అర్థమైద్దేమో అనుకుంటా. మీరు ఏమి స్పందించుకొని కూర్చొని అనుకోండి, ఏదో నేను పరదేశం చూసినట్టు చూస్తారేమో అనుకుంటా ఉంటాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో వచ్చి చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను, అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరము మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి అత్యధికముగా ఎక్కువగా జ్ఞాపకం చేసేది ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలించాడు అనే వాక్యం చదువుతూ ఉంటాం. ఏ మందిరంలోనైనా సరే ఈ వాక్య భాగం చదువుకోకుండా సంవత్సరం అవుదంటే అతిశయోక్తి లేదండి. ఎందుకని ఈ వ్యక్తిని గురించి ఎలాగో మాట్లాడుతూ ఉంటారు అనే విషయాన్ని మొదట చెప్పి ఆ తర్వాత ఇస్సాకు ఎక్కడ ఫలించేటటువంటి విషయాన్ని గురించి 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఏ దేశమందున్నవాడై? ఆ దేశమందున్నవాడై. ఏ దేశమందున్నవాడై? ఓ పని చేయండి, నేను ఆ దేశమందున్నవాడే అంట, మీరు ఏ దేశమందున్నవాడు అనండి. ఏమండి? నేను ఏ దేశమందున్నవాడు అంట, మీరు ఆ దేశమందున్నవాడు అనండి. కోటమైపోయి సంవత్సరం అయిపోద్ది. ఇస్సాకు ఆ సంవత్సరం ఆ దేశమందున్నవాడై. ఏ దేశం? ఏ దేశంలో ఉన్నాడండి? ఎక్కడ? 6వ వచనం చదవండి. 26వ. రైట్. ఇస్సాకు గెరారులో కాపురం ఉండెను. ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి. ఎందుకయ్యా దేవుడు పనిగట్టుకుని ఇతని గురించి ఎంతమంది జీవితాలు ఉన్నారు? ఎవడి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది వ్యవసాయం చేసేటువంటి వారు ఉన్నప్పటికీ
ఇస్సాకును గురించే నూరంతలుగా ఫలించాడు అనే మాట చెప్పడంలో గల దేవుని ఉద్దేశం నాకు అర్థమైన మాట మీకు చెప్తా వినండి. ఇస్సాకు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నాడో ఆ గెరారు ప్రాంతము మంచివారైనటువంటి వాళ్ళు, పరిశుద్ధులైనటువంటి వాళ్ళు, అది బ్రతకడానికి కానీ ఫలించడానికి కానీ అవకాశం లేనటువంటి భూభాగం అది. ఆ ప్రాంతంలో మంచోడు అనేవాడు ఫలించలేడు. ఇప్పుడు మీరు అనాలి, నువ్వు చూసావనని అవసరం లేదు. ఆ ప్రాంతం ఎలాంటిదో 2 విషయాలు మీకు వాక్యలో చూపించి ఇస్సాకును గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆ ప్రాంతం ఎలాంటిదో 26వ అధ్యాయము 20వ వచనం మీరు చదవండి ఒకసారి. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో ఏమాడి, ఇప్పుడు చెప్పండి, ఆ ప్రాంతం వాళ్ళు ఎలాంటి వాళ్ళు? జగడాల మారోళ్ళు. మంచివాళ్ళ మధ్యలో సేవ ఎవడైనా చేస్తాడు, మంచి వాళ్ళ మధ్యలో పరిశుద్ధంగా ఎవడైనా బ్రతుకుతాడు. కానీ చుట్టూ ఇస్సాకు ఉన్నటువంటి ప్రాంతము, ఆ గెరారు ప్రాంతం అంతా కూడా అత్యధికంగా జగడాలు మారేవాళ్ళు అనమాట. ఏ పని పూర్తిగా చేయలేరు. మీరు కావాలని చూడండి, ఇస్సాకు వాళ్ళ తండ్రి గారి కాలంలో బావులు తవ్వించారు. ఆ తవ్వించినటువంటి బావులు మన్ను పడిపోయి పూడిపోతే వాళ్ళ కుమారుడు ఇస్సాకు వచ్చి బావులు తవ్విస్తాడండి. కష్టపడి పని చేసినంతసేపు ఎవడు మాట్లాడలా, రెక్కల మొక్కలు చేసుకుని జనం అంతా కష్టపడుతున్న సేపు ఎవరో పట్టించుకోవాలా. కరెక్ట్ గా బావులోంచి నీళ్లు మరి ట్యాంక్ రానే వచ్చారు. ఇస్సాకు, మీ నాన్న సొమ్యాన్ని పెట్టేవాడా అని ఇక జగడాలు పెట్టుకోవడం మొదలు పెట్టారు. పాడుపడిపోయిన బావుల్లో నుంచి మండు చేత పొడుగుపోయినటువంటి బతుకులను బాగు చేయడానికి ఒకడు పని చేస్తా ఉంటే, ఆ పని చేసేంత సేపు ఆ జలం బయటకు వచ్చినప్పుడు జనములో పొడుగుపోయిన బతుకుల్ని బయటికి జలాన్ని తీస్తుంటే అక్కడ తగాదాలు పెట్టుకున్నారంటే వాళ్ళు ఏవాళ్ళ చెప్పండి. అంటే ఇస్సాకు చుట్టూ ఉన్నటువంటి జనం తగాదాలు మారి వాళ్ళు ఆ చుట్టూ తెల్లవారు లెగిస్తే వాళ్ళకి తగాదాడిపోతే నిద్రపడదు. అలాంటి జగడాల వారి మధ్యలో ఇస్సాకు ఉన్నాడండి. ఇంకా మీకు దాని గురించి చెప్పాలంటే మార్కు సువార్త 5వ అధ్యాయం మీరు మొదటి వచనం కూడా చూస్తే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చారండి. ఉంది అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. వారు సముద్రములకు అద్దరిలో ఉన్న గెరాసుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి, రైట్ నేను చెప్తాను మీరు వినండి. అక్కడ రాసినటువంటి సందర్భాన్ని జస్ట్ గుర్తు చేస్తున్నాను. గెరాసుల దేశం అని రాసి ఉంది, వినండి. పాత నిబంధనలో గెరారు అన్నా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గెదరేంగ దేశం అన్నా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసుల దేశం అన్నా ఒకటే ఊరు. గెరారు అన్నా, గెదరేంగ దేశం అన్నా, గెరాసుల దేశం అన్నా 3 పేర్లు ఒక్క ఊరికే. ఒకే ఊరికి 3 పేర్లు ఎందుకని అనబాకండి. వైజాగ్ అన్నా, వాల్తేర్ అన్నా, విశాఖపట్నం అన్నా 3 ఒక్క ఊరి పేర్లే. వైజాగ్ అన్నా, వాల్తేర్ అన్నా, విశాఖపట్నం అన్నా ఒక్క ఊరికే 3 పేర్లు ఉన్నాయి. అలాగే గెరారు అన్నా, గెదరేంగ దేశం అన్నా, గెరాసుల దేశం అన్నా అదే ఊరు. ఇస్సాకు ఏ గెరారులో ఉన్నాడో ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి లోకానికి వచ్చినప్పుడు అదే గెరారు ప్రాంతానికి యేసు ప్రభు వెళ్తే ఆయన ఊరు వెళ్ళగానే ఎంట్రన్స్ ఆయనకు ఒక ఆయన ఎదురుపడ్డాడండి. అండి, అపవిత్రాత్మ పట్టినవాడు అంట. ఇక మన భాషలో చెప్తాను, దయ్యాలు పట్టినోడు. ఎన్ని దయ్యాలు పట్టినాయి? యేసు ప్రభు మధ్యలో అడిగాడు, నీ పేరేంటి అని అడిగితే ఆ దయ్యాలు ఏమని చెప్పినండి, మేము చాలా మంది కనుక మా పేరు సేన అన్నాడు. అనగా సుమారుగా 2000 పైనే దయ్యాలు ఉన్నాయండి. మీరు ఏమనుకుంటే ఒక లెక్క అడుగుతా. మార్కు సువార్తలో అన్న ఒక్క వ్యక్తిని గురించి రాశాడు. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అదే గెదరేంగ దేశం నుంచి 2 వ్యక్తులు దయ్యం పట్టులు వచ్చారని రాశారు. ఒక్కడిలోనే 2000 పైన దయ్యాలు ఉన్నాయి అంటే ఇక ఊరు మొత్తం ఎన్ని దయ్యాలు ఉంటాయి? ఇప్పుడు లెక్క వేసుకుని అంచనా వేయండి. అంటే ఆ ఊరు మొత్తం ఎలాంటిదంట? దయ్యాలకు నిలవైనటువంటి వాళ్ళు. ఒక పక్క తగాదాలు ఆడేవాళ్ళు, ఇంకో పక్క దయ్యాలు పెట్టేవాళ్ళు. వాళ్ళ మధ్య ఇస్సాకు 100 అంతలుగా ఫలించాడండి. మంచి వాళ్ళ మధ్యలో ఎవడైనా ఫలిస్తాడండి. చుట్టూ పాపిష్టి వాళ్ళు ఉండా, పాపం చేసేవాళ్ళు పాపానికి ప్రేరేపిస్తున్నా వాళ్ళ మధ్యలో పరిశుద్ధమైన బతుకులు బతికి ఫలించగలగటం కావాల్సింది. అలాంటి బ్రతుకు ఇస్సాకు ఫలించాడు. ఇస్సాకు గెరారు అని ఆదేశమందున్నవాడై అని ఎందుకు పర్టికులర్ మెన్షన్ చేశాడంటే ఇస్సాకు ఉన్నటువంటి ఆ ప్రాంతము అలాంటి ప్రాంతము. జగడాల వారి మధ్యలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు. ఎవడు అలాంటి దయ్యాలు బట్టి వాడి జనాల మధ్యలో కూడా అతని దేవుడి కొరకు ఫలించేటువంటిగా నిలబడుతున్నాడు. ఈ రోజున ఈ సంవత్సరంలో అంత మంచి వాళ్ళు మన మధ్య ఉండాలనుకోబాకండి. మన చుట్టూ తగాదాలాంటి వాళ్ళు, నేను చుట్టూ పరిశుద్ధమైన బ్రతలేకుండా చేసేటువంటి వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నాం. చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం మాత్రం దేవుడి కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని ఫలించగలగాలని దేవుడు కోరుకుంటాడు. ఒకటి అయిపోయింది. ఇప్పుడు 2వ భాగం మీకు చెప్తాను, బాగా వినండి. ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 అంతలుగా ఫలించాడు. విత్తనం ఎక్కడేస్తారండి? విత్తనం ఎక్కడేస్తారంట? ఏంటి, నేను IAS రేంజ్లో క్వశ్చన్ వేసానా?
భూములు వేస్తారు. ఆయన నేను అడగటం కాదు, నేల మీద నెత్తి మీద వేసుకుంటారు విత్తనాలు ఏమన్నా. ఏమండి, భూమిలోనే వేశారు. మంచిది. ఇస్సాకు ఆదేశవంతుడు వాడి ఆ సంవత్సరం విత్తనం వేసి ఎక్కడ వేశాడు? నేలలో విత్తనం వేశాడు. అనగా వ్యవసాయం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్యవసాయాన్ని దేవుడు దేంతో పోల్చాడో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మీరు ఒకసారి చూడండి. ఏం రాశాడో చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఏమంటారండి? మేము దేవుని జతపని వారము అంటారు పౌలు. మీరంతా దేవుని వ్యవసాయమై ఉన్నారు అన్నాడు. మీరంతా దేవుని వ్యవసాయం అని ఎవరిని పోల్చారండి? వ్యవసాయాన్ని నువ్వే చెప్పరా బాబు, పెద్ద ఎరగదిత్తాను వచ్చావుగా, అన్ని మమ్మల్ని అడుగుతాడు. తెలిసి వచ్చాడే, తెలుసుకోవడానికి వచ్చి అంతకు చూశాను నా ఇంకా. ఏమండి, సంఘము మీరంతా దేవుడి వ్యవసాయం అని చెప్పాడంటే సంఘమును దేవుడి వ్యవసాయంతో పోల్చాడండి. అనగా సంఘం అనేటువంటి ఈ పొలములో వ్యవసాయం చేశాడు అనే వాక్యం చెప్తుంది. ఇస్సాకు పొలములో చేసినటువంటి పనిని మనము కూడా ఈ సంవత్సరం ఆయన గురించి ఎందుకు ధ్యానం చేస్తామో ప్రతి సంవత్సరం అంటే, ఇస్సాకు ఎలాగున పొలములో విత్తనం వేసి నూరంతలుగా ఫలించాడో సంఘమని ఈ పొలములో కూడా మనందరం నూరంతలుగా ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలు సంఘములో ఉన్నాము, కానీ ఫలభరితమైన జీవితాలు లేవండి. ఫలం అనగల ఆర్థిక పరిస్థితులు ఒకటే కాదండి, ఆరోగ్యం ఫలం లేదు, ఆర్థిక పరిస్థితులకు అంతకంటే ఫలం లేదు, ప్రేమ ఎండిపోయింది, సంతోషం ఎండిపోయింది, సమాధానం ఎండిపోయింది. మొఖాలు చూసి ఒకప్పుడు నూరార పలకరించినటువంటి కుటుంబాలు ఈర్ష్యలతోనూ ద్వేషాలతోనూ కక్షలతోనూ పగలతో రగిలిపోతూ అన్ని ఎండిపోయినటువంటి బ్రతుకులు జీవిస్తున్నాం. ఈ రోజున ఈ నూతన సంవత్సరం వల్ల ఎండిపోయినటువంటి ప్రతి బ్రతుకు, ఏ ప్రేమ ఎండిపోయిందో, ఏ సంతోషం మన బ్రతుకులు ఎండిపోయిందో, ఏ ఆనందం ఒకనాడు ఎండిపోయిందో, అవి మళ్ళా ఈ సంవత్సరం చిగురించి ఫలించి అవన్నీ ఫలభరితంగా మార్చబడాలని ఈ పొలంలోకి వచ్చిన మనం ఏమి చేస్తే, నేను ఒక మాట అడుగుతాను, మీరు సభ చెప్పండి. సంఘమని ఈ పొలంలో మేము నూరంతలుగా ఫలించాలి అనుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. మనోవాంఛ ఫలసిద్ధి రస్తు. దేవుడు ఖచ్చితంగా మీ హృదయ వాంఛలు తీర్చును గాక, దాని సంస్కృతులు చెప్పారనమాట. మంచిది, రైట్. ఇప్పుడు అనుకుందాం, నాకు ఫలించాలంది, పొలంలో ఫలభరితమైన జీవించాలంది. అయితే అసలు పొలం వెళ్ళి ఏం చేస్తే ఈ ఫలభరితమైన జీవితం వస్తుంది? సంఘమనే పొలంకి వచ్చావు, ఈ పొలంలో ఏం చేయాలి, ఏం చేస్తే ఫలిస్తావో 3 విషయాలు నేను టకాటక చెప్తాను. మీరు చకాచకిన దబ్బుకుని మర్చిపోదురు కానీ. రైట్, స్టార్ట్ చేస్తున్నాను. గ్యారెంటీగా గుర్తుపెట్టుకుంటారా? అలా గుర్తుపెట్టుకోండి, ఇక మర్చిపోవకండి. నెంబర్ 1, మొట్టమొదట ఇస్సాకుతో స్టార్ట్ చేద్దాం. ఇస్సాకును అడుగుదాం, అన్నా ఇస్సాకన్నా, నువ్వు నూరంతల ఫలం ఫలించావని రాస్తున్నారు కదా, అసలు పొలం వెళ్ళి ఏం చేస్తున్నావు అన్నా? నువ్వు అంతగా ఫలించడాకంటే ఇస్సాకు పొలం వెళ్ళి ఏం చేస్తా ఉండేవాడో పరిశుద్ధ గ్రంథం అటువంటి ఆదికాండం మీరు చూడండి ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం చదవండి. ఇస్సాకు అసలు పొలం వెళ్ళి ఏం చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప, ఇప్పుడు మీ శిరస్సు పైకెత్తుకుని ఇటు చూడండి ఒకసారి. ఇస్సాకు సాయంకాలం పొలం వెళ్ళి ఏం చేస్తాడంట? ధ్యానం చేస్తున్నాడు అని రాశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే సంఘములో పొలంలోకి వెళ్ళి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఆయన పొలం వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంఘం అనేటువంటి పొలంలోకి వచ్చి మనం ఏం చేయాలి? ధ్యానము చేయాలి. ధ్యానం అంటే ధ్యానము, మనము ధ్యాస పెట్టమంటారు సార్. మనకి హై స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు యోగా క్లాసులు పెట్టి యోగాకి వెళ్ళేటువంటి వాళ్ళు, అప్పుడు అంటే ధ్యానం చేస్తున్నటువంటి కదండి. ధ్యానము అనగా ధ్యాస పెట్టడం. ఎక్కడ? దేవుని మీద ధ్యాస పెట్టాలి. సంఘములోకి వచ్చిన తర్వాత నీ ధ్యాస అంతా దేవుని మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం చదవడం ఒకసారి. 13వ వచనం చూస్తే అక్కడ కీర్తన గ్రంథము 77వ అధ్యాయము చదవడం ఒకసారి. వచనం 12వ వచనం చదువుతాను. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఇప్పుడు మీరు చెప్పండి, పొలములోకి వచ్చిన తర్వాత ఏం ధ్యానం చేయాలి? సంఘములోకి వచ్చి దేని మీద ధ్యాస ఉండాలి? దేవుడి కార్యాల మీద ధ్యాస ఉండాలి, దేవుడి క్రియల మీద ధ్యాస ఉండాలి. ఇప్పుడు మన ధ్యాస ఏడుంది? వచ్చిన కాడ నుంచి ధ్యాస అంతా
అసలు ఈ సంవత్సరం కోటాల మీటింగ్స్కి వెళ్ళామండి. చెప్పారు కిందకి చెప్పా 300 సభలు 2020 సంవత్సరం చేస్తే ఆ 300 సభలు సుమారుగా 75% సభల్లో శాంతం మైకి ముందే పాస్టర్ గారు కానిచ్చారు ముగించడం ఒకటి భోజనాలు ఉన్నాయి అంటున్నారు. అసలు మైక్ కూడా చేతి యొక్క ముందే బోలో కూడు కోటమంతా కూడే. నేను అనుకున్నాను ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని త్రోణపై భ్రష్టుడు ఒకప్పుడు నేను అనుకుంటే ఇప్పుడు కూడా కూటమి పెట్టిన కాడ నుంచి ముద్ద దొరికితే సరిపోద్దా? కోటి కోసమే కోటి విద్యలు అన్నట్టుగా దేవుని యొక్క కోటాలు పెట్టి కూడా దేవుని యొక్క సభలు పెట్టి కూడా ఎంతసేపు ఆ కూడి మీద అన్న ధ్యాసట ఏమండి. ఇక ఎంతసేపు కూడు 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 అంట. ఇక అదేవాడి పాస్కర్ నువ్వు వెనక పెందక రాకపోతే భోజనాలు వేస్ట్ అయిపోతాయి అంట. కోటాలు పెట్టుకో కూడి కోసం పెట్టుకుంటారండి. చెప్పండి అసలు కూడి లేకుండా బతుకుతున్న బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పండి. దేవుడు మహాకృప, దేవుడు అద్భుతం. ఒకప్పుడు అద్భుతం మాట చెప్తే నోటీస్ పాయింట్ ఎవరు అన్నారు. ఒకప్పుడు కూడి లేక చచ్చాం, ఇప్పుడు కడుపులో తింటే చచ్చాడు అట్టున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఒకప్పుడు అన్నానికి లేక చచ్చాం, ఇప్పుడు కావాలంటే పాస్టర్ గారి మీద కోపం ఉంటే మీరు ఏమి చేయొద్దు, కడుపులోనే పెట్టండి, చచ్చి ఊరుకుంటాం. పట్టుమని 17 ఏళ్ళకే గ్యాస్ ట్రబుల్, 25 ఏళ్ళకే బీపీలు, 30 ఏళ్ళకే షుగర్లు, కడుపులోనే తింటే చచ్చాడట్టున్నాం. ఏమండి ఇంతగా ఆకలి దేవుడు సమృద్ధిగా ఇస్తే ఇప్పుడు కూడా కూటి కోసం ఆధారపడతారంటే ధ్యాస అంతా కూడి మీదనా? ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? దేవుడి సంఘం అనే పొలకు తర్వాత ఇస్సాకు పొలం వెళ్ళి ఆయన ధ్యాస పెట్టాడంట, ధ్యానం చేస్తాడంట. సంఘం అనే పొలంకి వచ్చిన తర్వాత మనం అంతా కూడా మన ధ్యాస దేవుని కార్యాలు, దేవుని క్రియలు అనగా దేవుడు మనకు చేసినటువంటి మేలు ఏమున్నాయి. దేవుడు మన సంఘంలో ఇంకో మాట చెప్తా, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోనుట ఆశీర్వాదకరం ఉంది. ఈ వాక్యం ఎప్పుడు చెప్పాలి? జనరల్ ఇప్పుడు ఈ వాక్యం ఈ సబ్జెక్ట్ చెప్పారు అనుకోండి, ఎప్పుడు చెప్పాలి? చచ్చిపోయినప్పుడు చెప్పాలి. ఓహో, అంటే మీ చేత నీతిమంతులు అనిపించుకోవాలంటే మేము ఏమవ్వాలి అంటే బతికొండగా అనరనమాట. ఇప్పుడు ఆ వాక్యం వల్ల కదా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి కదా. చడిపోయిన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. తల్లిగా అమ్మన్న అక్కడ చెప్పొచ్చు, దాని గురించి ఉద్దేశం అదే తప్పే కాదు. కానీ దేవుడి ఉద్దేశము నీతిమంతులను ఎవరు చెప్పాడు? రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి విశ్వాస మూలముగా, రోమాపత్రిక 3:10లోనేమో నీతిమంతులు లేదంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? కాబట్టి విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి అన్నారు. అనగా ఎవరైతే యేసుని విశ్వాసం ఉంచారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్న ఎవరంటే దేవుని కొరకు నీతిగా బతికిన వాడు, దేవుని సంఘం నిలబట్టడానికి ఎవరు ప్రయాసపడ్డారో వాళ్ళు పదే జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు తలుచుకోవాలి. అర్థం చేసుకోండి, ఈ మాట చెప్తారు కదా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన మాట ఉంది కదా, దానికి వ్యతిరేక పదం చెప్పండి. మళ్ళీ చెబుతున్నా, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వచ్చింది. దానికి వ్యతిరేక పదం చెప్పరా? పాపిష్టుడు జ్ఞాపకం చేసుకుంటే శాపం వచ్చేది. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, మనం రోజు ఎక్కువ మంచోళ్ళు జ్ఞాపకం చేసుకోవడం, పాపిష్టుడు జ్ఞాపకం చేసుకుంటావా? అసలు మంచోళ్ళు గుర్తుకొస్తారా? అసలు మంచోళ్ళు మన జ్ఞాపకాలకు వస్తారు. ఎంతసేపు ఎవడు ఎడు చదువుకున్నారా, ఎవడు ఎడు తిరిగాడా, ఇదిగో సంఘ పెద్దలు చదువుకున్నారటగా, ఇక వాట్సాప్ గ్రూప్లో ఏమండి ఇక దానికి వాళ్ళకి పంపించి వీళ్ళకి పంపించి ఏ వచ్చిందన్న మనకి? ఎక్కడో తన్నుకుంటే దాన్ని ఊరంతా చెప్తా ఉంటే ఉపయోగం చెప్పండి. నీ స్టేటస్లో నుంచి, నీ గ్రూపులో నుంచి ఎవరైనా ఏ పాస్టర్ గారు ఎక్కడ తప్పిపోయాడు, సంఘ పెద్దలు ఎక్కడ చదువుకున్నారు, ఎవరు ఏ పని చేశారు, ఎంతసేపు తెల్లవారు లెగిస్తే పాపిస్తే వాళ్ళ బతుకుల్ని జ్ఞాపకం చేసుకోవడం తప్ప దేవుని కొరకు నీతిగా బతికిన వాడు, దేవుని సంఘాలు నిలబెట్టి సువార్తలు బలపరిచేటువంటి వారిని అసలు జ్ఞాపకాలకు వస్తారా? అపవాదికి తెలుసండి, అపవాదికి వాడికి మనకంటే ఎక్కువ వాక్యం బాగా పసిగట్టాడు. కాకపోతే వాక్యాలు బతకడంతే. మనం నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వచ్చిందని తెలిసి మన జ్ఞాపకంలో నీతిమంతులు రాలేడు. పాపిష్టి వాళ్ళ పదే జ్ఞాపకం చేస్తాడు. అందుకే మన నెత్తి మీదకి శాపం వస్తుంది. కానీ ఇక మన జ్ఞాపకము, మన ధ్యాస దేవుడి కొరకు బతికిన వాళ్ళు, నీతిగా బతికిన వాళ్ళు, నీతి క్రియలు చేసే వాళ్ళని మీరు పదే సంఘంలో ఎవరైతే సంఘాలు మనకి ఎలాగో నిలబడటానికి కారణమో, అలాగే విశ్వాసంలో ఒక వ్యక్తి పాపంలో ఎలాగో బయటకు వచ్చాడో అతని గురించి ధ్యానం చేసి అతని మీద మనకు ధ్యాస పెడితే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మొదటి విషయం, సంఘం అనే పొలంకి వెళ్ళిన తర్వాత ఇస్సాకు పొలం వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధ్యానము చేశాడు. కాబట్టి మనం చేసే పని ఏంటంటే సంఘం అనే మన పొలంలోకి అడుగుపెట్టి కాల్చి మన ధ్యాస అంతా దేవుని వాక్యము, దేవుని కార్యము, దేవుని మీదే ధ్యాస పెట్టి ఎప్పుడైతే ఆయన కార్యాలను ధ్యానం చేస్తావో నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 1. రెండోది, పొలం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో పరిశుద్ధమైన న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం చదవండి, 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం.
దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించాను. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి. మనోహ భార్య వీళ్ళిద్దరు ఎక్కడున్నారండి? పొలంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పొలం అంటే పొలంలోకి వెళ్ళినటువంటి మనోహ భార్య వాళ్ళు పొలంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు పొలం వెళ్ళి ధ్యానం చేస్తే మనోహ భార్య పొలం వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అనుకున్నాం పొలం అంటే ఏమనుకున్నాం? సంఘం అనుకున్నాం. సంఘం అని పొలంలోకి వచ్చిన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తావా? చెప్పండి. ఎంతమంది అమ్మా ఇప్పుడు కూడా అంటే ఇక్కడంటే నేను ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రం చెప్తా ఉంటాను. రెగ్యులర్గా మా సంఘాల్లోకి వెళ్తున్నటువంటి మా సంఘాల్లో చాలా మంది కొంతమంది రెగ్యులర్ అడగకపోయినా ప్రార్థన చేస్తారు. కొత్తగా ప్రార్థన చేయిద్దామని అమ్మ రండి అమ్మ ప్రార్థన రండి అంటే వీళ్ళు వీళ్ళు ఈ చేత్తో పొడిచింది వీళ్ళు ఈ చేత్తో పొడిచింది. మరి నువ్వు వచ్చి ఏం చేయడానికి? ఊరు పుట్టములు పుట్టిన దేవుళ్ళు కనీసం నోరు చేసి ప్రభువానికి స్తోత్రం ప్రార్థన చేయడం కూడా చేత కాకపోతే ఏం చేయాలా అమ్మా? అసలు కనీసం ఇంత ప్రార్థన కూడా రాకపోతే అది ఏం ప్రార్థన ఏం చెప్పాలి చెప్పండి? ఇంకో మాట చెబుతారా, అసలు ప్రార్థన చేయకపోవడం కొంత బ్యాచ్ అయితే మరి కొంతమంది ఉంటారు. గుడిమాడి కిషోర్ బాబు గారు అయ్యగారికి బాగా తెలుసు, మా ఊరు పాస్టర్గా సేవ చేశారు. అయ్యగారు అన్నారు ఆల్ నైట్ ప్రేయర్కి నన్ను పిలిచారు. మా సొంత ఊరు వేమవరం అండి, బట్టిప్రోలు మండలం. వాక్యానికి పిలిచాను, వెళ్ళారు. రికార్డింగ్ చేస్తున్నావుగా నువ్వు రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెట్టండి. మా ఊళ్ళో చూసిన తిట్టిన ఎట్టకుండా తిడుతున్నారు నన్ను. ఏమండి ఇప్పుడు ఇంగ్లీష్ పూతులు కూడా తిడతారు, ఇంక తెలుగు అయిపోయినట్టు. వాళ్ళు ఎన్ని తిట్టా నాకు సిగ్గా శరమ. సేవలోకి వచ్చినాక అన్ని వదిలేసాంగా వాళ్ళు చేసిన పని చెప్పకుండా ఎట్టా ఉంటాం కానివ్వండి. ప్రార్థన చేయడానికి వచ్చేసిదాను అన్నారు. సంపూర్ణాత్మ ప్రార్థన గుంటూరు నుంచి మన రవీంద్ర గారు వచ్చారు మన సంఘానికి. రవీంద్ర గారు వాక్యం చెప్తారు. అమ్మ స్త్రీ సమాజంలో ప్రేరేపించినటువంటి ముగ్గురు వచ్చి ప్రార్థన చేయండి అని పిలిచారండి. వినండి మాట ఎలాగా వాక్యం కొరకు ముగ్గురు ప్రార్థన చేయాలి. ప్రేరేపించబడినటువంటి ముగ్గురు పిలిచారు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలా? ముగ్గురు ప్రార్థన చేయాలి, వాక్యం నిమిత్తం ప్రార్థన చేయాలన్నారు. మొదట తీసుకోండి, ప్రార్థన మొదలుపెట్టింది. ప్రభువా ఉన్నవాడా చూసువాడా చూసి చూడవాడా ఆగదు చూసి అంటే మొదలుపెట్టి అయ్యా భారతదేశ ప్రధానమంత్రి జ్ఞాపకం చేసుకో, అయ్యా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకో, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ జ్ఞాపకం చేసుకో, ఎమ్మెల్యేలు మంత్రులు. ఇక ఉత్తర భారతదేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు అంతా చెప్పేలోపు మోకాల మీద ఉన్న వాళ్ళు బార్లుగా పడుకున్నారు. ఇక ఈ ఉత్తర భారతదేశ మంత్రులు ఎప్పుడవుతారు, పశ్చిమ బెంగాల్ ఎప్పుడవుద్ది, మధ్యప్రదేశ్ ఎప్పుడవుద్ది, ఈలో పాస్టర్ గారు మెల్లికి వెళ్ళిపోయి అమ్మాయి ప్రభు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకో, తెలంగాణ ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకో. ఇక ఈ రాష్ట్ర గవర్నమెంట్లు ప్రభుత్వాలు అధికారులు ఇది ఎప్పుడైపోయే లోపు ఇక అందరూ నేను ఒక్కడినే జారిపోయి పెట్టేసి ఎట్ట అంటూ వాడు కూర్చోవడం, ఎట్ట అంటూ వాడు కూర్చోవడం. ఈవేమో ఆపుద్దేమో వాక్యానికి పోతామని నేను చూస్తున్నా, ఈయనేమో మాటికి వెళ్తాడు. అమ్మ అంటాడు అయ్యా అయిపోయింది అన్ని రాష్ట్రాలు అనుకునే లోపు గుంటూరు జిల్లా కలెక్టర్ జ్ఞాపకం చేసుకో, కృష్ణా జిల్లా కలెక్టర్ జ్ఞాపకం చేసుకో అంటే మొదలుపెట్టింది. నీ ప్రార్థనకు నిలబెట్టి ఉప్పు పెట్టి ఇది ప్రార్థన అండి. ఏమండి ప్రార్థన చెయ్యాలి. చాలా అనుకుందాం ఏవయ్యా రాజుల గురించి దేవుడు చేయమన్నాడు కదా, చెయ్యాలి. ఎక్కడ? అధికారులకు చెయ్యాలి, రాజుల గురించి చెయ్యాలి, దేశం గురించి చెయ్యాలి. ఎప్పుడు? పని పాటలు ఖాళీ కూర్చుంటావు కొంపలో. అప్పుడేమో ఇంట్లో ప్రార్థన చేయమని శాంత మోకాలు కూడా ప్రభు దీవించి ఎమ్మరించి కొమ్మరించి ఆమె అంతే తక్కువ 2 నిమిషాలు పైకి లెక్కి చేస్తాం. దేవుడి మందిరం కొత్త మాత్రం ఊరోళ్ళు నిద్రపో నీవు. అమ్మా అసలు ప్రార్థన చేయకపోవడం పాపం అయితే ఎంతసేపు ప్రార్థన చేయాలో తెలియపోవటం కూడా పాపం కాకపోవచ్చు. అది ఒక లోపమేగా. పోనీ ఒకవేళ ఈ ప్రార్థనే కనుక ఇప్పుడు ఆమె చేసింది కదా, ఒక ఆమె ప్రార్థన ఎదురుగా పాస్టర్ గారు కూడా పడుకున్నాడు. ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ప్రార్థన మొదలుపెట్టి వాళ్ళు కూడా నీకులాగా రోషం కలిగిన వాళ్ళు అయ్యుండి పొరపాటు ఆపారు కాబట్టి సరిపోయింది. వాళ్ళు కూడా మొదలుపెట్టి అయ్యా అమెరికా అధ్యక్షుని జ్ఞాపకం చేసుకో, అమెరికా సెనెట్ జ్ఞాపకం చేసుకో, ఇంగ్లాండ్ సెనెట్ జ్ఞాపకం చేసుకొని చేస్తే బతుకుండా వస్తామా? మళ్ళీ ప్రార్థన కొత్తదండి మనకి. ప్రార్థన సమయంలో ఎక్కడ ఏ సమయంలో ఎంతవరకు చెయ్యాలో ఏ సందర్భాన్ని బట్టి చెప్తున్నామో అది కూడా తెలియకపోతే అది లోపమే, పాపం కాకపోవచ్చు, అది లోపమేగా. ఇప్పుడు మీరు అనుకుంటారు అసలు చేయకపోవటం పాపం అయితే ఎంతసేపు చెయ్యాలో తెలియపడం లోపం అయితే మరి ఎంతసేపు చేయాలయ్యా? మీకు చిన్న ప్రార్థన గుర్తు చేస్తారండి. ఎప్పుడైనా దొంగ ప్రార్థన చేశారా? అంటే దొంగ ప్రార్థన అంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువేసినప్పుడు 2 దొంగలు చేసి సిలువేశారు కదండి. వాళ్ళిద్దరిలో 2 దొంగలు, కుడివైపులో ఒకళ్ళు ఎడవైపుడు దొంగలు కదా. వాళ్ళ కుడివైపులో దొంగ ప్రార్థన చేశాడు. ఏంటి చెప్పండి? ఈస్టర్ పండుగ గుర్తుదాకా చెప్పమయ్య అంటారా? ఆ కుడివైపుడు దొంగ ఎవరు ప్రార్థన చేశాడు? యేసు వైపు చూసి యేసు నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అవునండి, రైట్. ఈ ప్రార్థన ఎంతసేపు పట్టితో టైం పెడతాను, ఒకసారి అందరూ స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్ అనండి. యేసు నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నన్ను
కనీసం 30 సెకండ్లు కూడా పట్టలేదండి. 30 సెకండ్లు కూడా ప్రతి ప్రార్థన చేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోయింది ఆయన. ఆలోచన చేయండి. ఇతను చేసేటువంటి ఈ చిన్న ప్రార్థనలో ఏముందండి? అసలు అతను చేసేటువంటి ప్రార్థన అన్న తమ్ముడు వినండి, సరైనటువంటి విధానం సరైన కంటెంట్ కనీసం 30 సెకండ్లు కూడా మాట పట్టలేదే. ప్రభువా యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ఒక్క మాటలో ఉన్నటువంటి విశేషమైన విషయాలు 1 కాదు 2 కాదండి, జస్ట్ మర్చుకుని 2-3 విషయాలు చెప్తాను. దాంట్లో విషయాలు మీరు లెక్కబెట్టి చెప్పడం వల్ల ఎలా ఉంటుందో. అతను మొట్టమొదట ఏమండి ఇతను చేసే ప్రార్థనలు ఏముందంటే, అతను చేసే మాటల మొదట అతను చేస్తున్నాడు, నేను అయ్యా నాకైతే ఇది న్యాయమే. ఏమన్నాడు? నాకు ఇది న్యాయమే అన్నాడు. ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఇది న్యాయమే అన్నాడండి. ఆలోచించండి, అతను పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. తను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. నెంబర్ 1, జీవితంలో ఒక్కసారి ప్రార్థన చేశాడు. జీవితంలో చిన్న ప్రార్థన చేశాడు. వినండి, చిన్న ప్రార్థన చేశాడు, పశ్చాత్తాప ప్రార్థన చేశాడు, జీవితంలో ఒక్కసారి ప్రార్థన చేశాడు. అంతేనా? అతను యేసును చూసి ప్రార్థన చేశాడు. ఎవరిని? యేసు అన్నాడు చూసి ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడు చూడాలి? మన ప్రార్థన చేసినప్పుడు ఎటువైపు చూడాలి? అమ్మా మన ప్రార్థన ఎవరు వినాలి? మైకుంటే ప్రార్థన చేసినట్టు, కరెంట్ పోతే నువ్వు చెయ్యి. ఏమండి ఒక ప్రార్థన చేసి పాస్టర్ గారు మన ప్రార్థన ఎలా చేసాము, మన ప్రార్థన ఎలా ఉంది? దడా మన ప్రార్థన అంటే దడా. నీ ప్రార్థన నాకెందుకు అక్క దడా? నువ్వు నేను ప్రార్థన చేస్తే దాంతో దడపట్టాలి నాకు కాదు. నేను ప్రార్థన నీకు దడ రావాల్సింది. మన ప్రార్థన మనుషులు చూడటానికి కాదు, మనుషులు వింటానికి కాదు, ఆకాశమున దేవుడు వినేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి. ఇతను ప్రార్థన యేసు ఆయన యేసుని చూసి ప్రార్థన చేశాడంటే ఎంత మాట అండి. చిన్న ప్రార్థన చేశాడు, ఒక్కసారి ప్రార్థన చేశాడు, పశ్చాత్తాప ప్రార్థన చేశాడు, యేసుని చూసి ప్రార్థన చేశాడు. అంతేకాదు నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు అన్నాడు. పరలోక రాజ్యం గురించి ప్రార్థన చేశాడు. నువ్వు వచ్చినప్పుడు అన్నాడు. 2వ రాకడ గురించి ప్రార్థన చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆలోచించండి, ఇదే మాట ఒకనాడు యోధారాజు 13వ రాజు హిజ్కియా ప్రార్థన చేశాడండి, నన్ను జ్ఞాపకం చేసుకో అని. 15 సంవత్సరాలు ఆయుష్ సంపాదించాడు. మీరు ఆలోచించండి, ఇతను చేసిన 30 సెకండ్ల ప్రార్థనలో ఇన్ని అంశాలతో ప్రార్థన చేశాడంటే, అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు చేయాలి. సరైన విధానంలో ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు మన మొర ఆలకిస్తాడు. కాబట్టి సంఘం అనే పొలంకి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేయాలి. సంఘం గురించి, మన గురించి, సేవకుల గురించి, మన సంఘ క్షేమాభివృద్ధి గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. పొలం వెళ్ళేటువంటి వాడు ప్రార్థన చేస్తేనే ఫలిస్తాడు. ఒకటి, ఇస్సాకు పొలం వెళ్ళి ఏం చేశాడు? ధ్యానం చేశాడు. మనోహ మరి పొలం వెళ్ళి ఏం చేశారు? ప్రార్థన చేశారు. చివరిగా 3వ విషయం చెప్తాను, చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం మీరు చదవండి ఒకసారి. ఏం రాసిందో చెప్పండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తలేదా నిలకడగా రైట్. ఇప్పుడు మీరు సల్లు పైకి ఎత్తుకొని మీ ఆత్మదీపాలు అలా వెలుగుతా ఉండేవాడిని. ఎప్పటి ఇక్కడ అమ్మగారి పేరు తెలుసు, వీటి గురించి నేను ఉపోద్ఘాతం చెప్పాల్సిన పని లేదు. అమ్మ రూతమ్మ గారు అందరికి పరిచయమే కదా. ఎందుకంటే ప్రతి కోడలో రూతమ్మలాగా బతకాలని, ప్రతి అత్త రూతమ్మ గారు అత్తలాగా ఉండాలని ఆశ అయితే ఉంటుంది. బతికే సంగతి తర్వాత పెట్టండి. ఏమండి అత్తా కోడలు అంటూ ఎలా ఉండాలో వీళ్ళిద్దరిని చూసి నేర్చుకుంటారు కదా. ఆ రోజు ఈ జరిగినటువంటి సంఘటనలో తను సమస్తమును కోల్పోయి అత్త కోసం నీతి మీద నిలబడి ఎవరి కాలపు జీవితాన్ని అత్త కొరకు దారదత్తం చేయటానికి అతను తన దేశం నుంచి ఆమె వచ్చేసిందండి. అయితే ఎవరి కాలంలో రూతు తన ఇంటికి వచ్చేస్తే ఈ అత్తగారు ఏం చేసేది తెలుసండి? అమ్మా నా కోసము నా కోడలు ఇలాగ వచ్చింది కాబట్టి ఆమెకు నేను ఏదో ఒకటి న్యాయం చేయాలని తమ సమీప బంధువులు అయినటువంటి బోయాజు పొలంలోకి వెళ్ళి, అమ్మా నువ్వు వెళ్ళు, వీళ్ళు మనకు బంధువులు అవుతారు, అతను నీకు న్యాయం చేస్తారని ఆ పొలంలోకి వెళ్ళి నువ్వు పని చేసుకుంటా ఉండని చెప్పి పొలంలో పంపించారని. ఇక్కడ జరిగినటువంటి ఒక మాట జస్ట్ నేను గుర్తు చేస్తాను వినండి. ఆమె పొలంలోకి వెళ్ళి పరిగెడుకుంటా ఉంటే వెనకిడితో ఆయన వచ్చాడు. ఎవరు? బోయాజు వచ్చాడు. నా కుమారి అన్నాడు. ఏంటయ్య గారు అన్నది. వేరొక పొలంలోనికి చదవండి. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, దేశాలు అమ్మటబడి తిరగొద్దు, ఊరోళ్ళ కొంపలు అమ్మటబడి అంటే మన భాషలో చెప్తుంది, ఊరోళ్ళ కొంపలు అమ్మటబడి తిరగవాక ఈ పొలాన్ని విడిచి వెళ్ళొద్దు, నీకంటూ ఒక పొలం ఉంది, ఈ పొలంలో మీరు చెప్పండి, వేరొక పొలంలోకి ఏరుకొనకు పోవద్దు అని ఉంది కదండి. ఇప్పుడు అందాం పొలం అంటే ఏమనుకున్నాం? సంఘం. ఇప్పుడు ఆ పొలం ప్లేస్ లో సంఘం ప్రతిక్షేపించి ఇప్పుడు వాక్యం చదవండి. పొలం అనే ప్లేస్ లో సంఘాన్ని ప్రతిక్షేపించండి. ఇప్పుడు వాక్యం చదవండి. వేరొక సంఘంలోనికి దేనికి వెళ్ళొద్దు అన్నాడు? వేరుకొండకి వెళ్ళొద్దు. అదేంటండి? అన్ని సంఘాలు ఏసు రక్తంలో కొనబడ్డాయి కదా.
అన్ని సంఘాలు యేసు రక్తం కొనబడ్డాయి కదా. లోదరన్ సంఘమైనా, బ్యాప్టిస్ట్ సంఘమైనా, రక్షణ సైన్యమైనా, సెవెంత్ అడ్వెంటిస్ట్ అయినా యేసు రక్తం కొనబడినటువంటి అందరి సార్వత్రిక సంఘమే కదా. మరి అలాగైతే ఈ మాటకు అర్థం ఏంటి? ఒక మాట మీరు చూద్దామండి. నా కుమారి, వేరొక పొలంలోకి నువ్వు ఏరుకొంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు అన్నారు కదా. దాని మాట మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇద్దరికి చెరోకి ఎకరం పొలం ఉంది అనుకోండి. సరే, ఎదురుగా అమ్మాయి ఉంది. అమ్మాయి నీకు 1 ఎకరం పొలం అనుకోండి. పక్కన అమ్మాయి నీకు 1 ఎకరం పొలం ఉంది అనుకోండి. ఉందా? అంతకంత ఇస్తాడు దేవుడు. ఆమెను అనుకోండి, వచ్చేస్తే అంతే. రైట్, అమ్మాయికి 1 ఎకరం పొలం ఉంది. ఈ అమ్మ చెల్లికి 1 ఎకరం పొలం ఉంది అనుకోండి. ఇప్పుడు మీ ఇద్దరు పొలం పని చేస్తున్నారు. మీరందరూ వాళ్ళని దృష్టి పెట్టండి ఒకసారి. వీళ్ళిద్దరు పొలం కోత కోసి ఓది మీద ఉందండి. అమ్మ, పొలం అంటే ఐడియా ఉందా లేదా అంటే అనుమానం చూస్తాను. నాకు డౌట్ వస్తుంది, పొలం అంటే ఏంటండి అంటారేమో మళ్ళీ. అందుకని అమ్మాయి మీకు ఆ మాత్రం కాన్ఫిడెంట్ చాలేక అమ్మాయి ఎకరం పొలం కోత కోసి ఓది మీద ఉందండి. ఈ అమ్మాయి చెల్లి వాళ్ళ కోత కోసింది, అమ్మాయి కూడా ఓది మీద ఉంది. ఇప్పుడు కరెక్ట్గా మీ ఇద్దరు ఒకేసారి కోత కోసుకున్నారు. ఇప్పుడు కొప్పేసుకోవాలి. కరెక్ట్గా ముప్పట్టు ఉందండి. ఇప్పుడు మీరిద్దరు మీ సొంత పొలంలో కొప్పేసుకుంటారా? నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ పొలం వేసి వస్తావమ్మా? అమ్మ, నీ పొలం వేస్తే వీళ్ళ పొలం చేసి వస్తావా? అమ్మ నువ్వురా. అమ్మాయి అంట, నీ పొలం కొప్పేస్తావా, అమ్మాయిల పొలం వేసి వస్తావా అంటే ముందు నీకంటూ నీ పొలంలో పని చేసిన తర్వాతే పొలం పని ఎలా ఉంటుందంటే, ముందు మనకంటూ పొలం ఉన్నప్పుడు ఆ పొలం పని చేస్తారు. అట్టని వేరే పొలంలోకి వెళ్ళడానికి కాదండి, చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ముందు మన పొలంలో పని అయిపోయిన తర్వాత అప్పుడు మనం వేరే వాళ్ళకు పొలంలో సహాయం చేస్తారు. ఇది పొలంలో ఉన్నటువంటి నీతి. ఇప్పుడు మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాట చెప్తున్నారు, నిన్ను వలే నీ పొరుగు వాడిని. మొత్తం చెప్పండి, తర్వాత ప్రేమిద్దాం. మొత్తం పూర్తిగా చెప్పండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు ప్రేమించమన్నాడు? నిన్ను వలే. ముందు చెప్పండి, నిన్ను వలే అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, ఆ తర్వాత ఎదుటివాడిని ప్రేమించమని చెప్పాడు. నిన్ను నువ్వు ఎలాగో ప్రేమించుకుంటావో అలాగే ఎదుటివాడిని ప్రేమించమని చెప్పాడు. అలాగనే మొదట నీకంటూ ఒక సంఘం ఇచ్చాడు. మొదట సంఘంలో పని చెయ్యాలి. అమ్మా, మన సంఘాన్ని ప్రేమించుకోకుండా మనకు విచిత్రమైన మాట చెప్తాను, నోట్ చేసుకోండి. అదే విచిత్రము, మన సంఘం తప్ప దేశవాళ్ళ సంఘం అంతా నడుస్తున్నది. అమ్మా, ఊరోళ్ళ సంఘం కేక 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 అంట. ఒక్క మన పాస్టర్ గారు తప్ప ఊరోళ్ళ పాస్టర్ గారు అరుపులు 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 అంటారు. ఎవరు? అమ్మా, అదేదో స్వామి చెప్పిన పొడిగింటి పొల్లక రుచిలాగా ముందు నీ సేవకుని, ముందు మన సంఘాన్ని, మనకంటూ అటువంటి ఎవరైనా కానీ, నువ్వు ఏ సంఘంలో దాని గురించి చెప్పలేదు కానీ సంఘం ఏదైనా ముందు మన సంఘం మీద మనకు ప్రేమ ఉండాలి, మన సేవకుల మీద మనకు ప్రేమ ఉండాలి. అలాగే మనకంటూ మన పరిచయం మీద ప్రేమించి మొదట నీ సంఘాన్ని గురించి ప్రేమించు, ఆ తర్వాత ఎదురు సంఘాన్ని కూడా అదే ప్రేమతో ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మాట వినండి. సంఘం అనేటువంటి ఈ పొలం అయితే, ఇప్పుడు ఈ అమ్మాయి పొలం వెళ్ళి ఏం చేస్తుందండి? పొలం వెళ్ళి పరిగెరుకుంటా ఉంది అని రాశాడు. అంటే పరిగంటే పని చేయాలి. ఇప్పుడు చెబుదాం, సంఘం అనే ఆ పొలంలోకి వెళ్ళి ఈమె వెళ్ళి పని చేస్తా ఉంది అని రాశారు. ఇప్పుడు మనం చెబుదాం, సంఘం అని ఈ పొలంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి. ఒకటి పని మొదటి ఇస్సాకేమో ధ్యానం చేశాడు, రెండోది మనోహనేమో వాళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు మూడోది రూతమ్మ తల్లి గారు పొలం వెళ్ళి ఖాళీగా కూర్చోటలా పొలం వెళ్ళి పరిగెడతా ఉంది. అంటే పొలము కొరకు పని చెయ్యాలి. సంఘం అనేటువంటి పొలంలో దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ పొలం కొరకు నువ్వు పని చేయాలి. ఏం పని చేశాం? ఇప్పుడు మనం ఆలోచించండి. గుండె మీద చేసుకుందాం. నా వరకు నేను చేసుకుంటాను. నా సంఘము దేవుడికి ఇచ్చాడు, నాకంటూ సంఘం ఇచ్చాడు. ఈ సంఘం కొరకు పని ఎవరు చేయాలి? అమ్మా, ఈ సంఘం కొరకు పని చేయాలి కదా. ఎవరు పని చేయాలి? మరి పని వాళ్ళు చేస్తా ఉంటే మేమేం చేస్తా ఉంటారా అంటారా? సంఘంలో పని ఎవరు చేయాలి? సేవకులు అంటే పని చేస్తారు. మీకు చిన్న ఉదాహరణ కూడా మీరు గుర్తు చేస్తారండి. సంఘంలో పరిచర్య అనేటువంటి సంఘంలో ఆత్మల భారం కానీ సేవకుల మీద ఉంటుందా, విశ్వాసుల మీద ఉంటుందా? అమ్మా, సంఘంలో ఆత్మలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం సేవకుల మీద భారం ఉందా? పోనీ మీకు గుర్తు చేస్తానండి. దేవుడు కాపరం దేంతో పోల్చాడండి? సంఘ కాపరం అంటే మాట వాడారు కదా దేవుడు. సేవకులేమో కాపరులతో పోల్చాడు, విశ్వాసులేమో గొర్రెలతో పోల్చాడు. అవునా కదా? అవునంటే తలకే లోపండి. అంటే కాపర అంటే సేవకులేమో కాపరులు, విశ్వాసులు ఎవరు పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. ఇప్పుడు మీరు లాజిక్ ప్రకారం సమాధానం చెప్పండి. కాపరి పిల్లలు పెడతాడా, గొర్రెలు పిల్లలు పెడతాయా? మళ్ళీ అడుగుతున్నా, కాపరి పిల్లలు పెడతాడా, గొర్రెలు పిల్లలు పెడతాయా? ఏంటి పెద్ద ప్రశ్న వేసానా? మరి పిల్లల్ని పెట్టేది గొర్రెలు అనగా సంఘమును విస్తరించాల్సిన బాధ్యత, సంఘం వ్యాపించాల్సి, సంఘం అభివృద్ధి చేయాల్సింది గొర్రెలు పని చేస్తూ ఉంటాయి, గొర్రెలు పిల్లలు పెడతా ఉంటాయి. మరి కాపరి ఏం చేస్తాడు? అమ్మా, సంఘ కాపరిలో పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఏ సంఘ కాపరి దగ్గర అయినా 3 ఆయుధాలు ఉంటాయండి. మీరు గొర్రెల కాపరిని చూసారా?
గొర్రెల కాపరి చూస్తుంటాం కదా మనం బయట. ఏ గొర్రెల కాపరి దగ్గరైనా పరిశుద్ధ దేవుని యొక్క వాక్య ప్రకారము ఏ కాపరి దగ్గరైనా 3 ఆయుధాలు ఉంటాయి. నెంబర్ 1, మొదటి ఆయుధం కర్ర, వాటర్ బాటిల్, డైరీ మిల్క్ చాక్లెట్, రేనాల్డ్స్ పెన్ను. కాపరి దగ్గర 3 ఆయుధాలు. నెంబర్ 1 కత్తిగట్టె గడకర్ర. వినండి, కాపరి దగ్గర కత్తిగట్టె గడకర్ర, 2 ములుకర్ర, 3 దుడ్డు కర్ర. ఇప్పుడు అప్పచెప్పండి. 1 కత్తిగట్టె గడకర్ర, 2 ములుకర్ర, 3 దుడ్డు కర్ర. ఏ గొర్రెల కాపరైనా కాపరు చేసినప్పుడు ఈ 3 ఆయుధాలు పనిచేస్తాడు. ఈ 3 ఆయుధాలు దేనికి కొడతారండి? కత్తిగట్టి గడకర ఉందనుకోండి, దాన్ని గొర్రెలన్నింటినీ చెట్టు కాడ తీసుకెళ్ళి అద్దుగో మేతని చూపిస్తాడు. అప్పుడు గొర్రెలు ఏం చేస్తాయి? నువ్వు వెళ్ళిపో, మేము మేసొస్తామంటయ్యా. ఉంటే అప్పుడప్పుడు కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే మార్గాలు తప్పుతూ ఉంటాయి అనమాట. ఏ గొర్రెన చక్కగా మందులు వెళ్ళకోకుండా టింగ్ టింగ్ అని మార్గం తప్పుది. మార్గం తప్పిన గొర్రెలు ఒక్క పోటు పడితే ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. ఎక్కడే ఉండగా నేను అడగబోయి వచ్చాను. అదోదా మార్గాలు తప్పిన గొర్రెలు అప్పుడప్పుడు ఒక పోటు వేస్తేనే దారిలోకి తెస్తాడు కాపరి. 1 కత్తిగట్టి గడకరతో ఆకాశంలో దేవుని యొక్క వాక్యమైన ఆహారాన్ని నోటి దాకా తీసుకొస్తాడు. మార్గాలు తప్పినటువంటి గొర్రెల్ని అప్పుడప్పుడు ముళ్ళుగర పెట్టి పొడిచి మళ్ళీ దారిలో తెచ్చుకుంటాడు. నెంబర్ 3 మూడవది చూస్తారండి, ఏంటది? దుడ్డు కర్ర. దుడ్డు కర్ర దేనికి వాడతారో తెలుసండి? గుర్తుందా? తోడేళ్ళు వచ్చి రెక్కల మొక్కలు చేసుకుని పగలనక ఎండనక వానక మంచనక మేపుకున్నటువంటి గొర్రెలు ఎవడన్నా తోడేళ్ళు వచ్చి నోట కలిసి పోతా ఉంటే ఏం చేస్తా తెచ్చండి? నా గొర్రె పిల్ల వెళ్ళిపోయిందో, నా సంఘం నుంచి గొర్రె పిల్ల వెళ్ళిపోయిందో అని ఏడవడండి. దొడ్డు కర్ర తీసుకుని తోడేళ్ళ దవడ పిల్ల రాలుకొట్టి గొర్రె పిల్ల విడిపించుకొస్తా ఉంటాడు. ఆత్మస్థమైన దేవుని యొక్క సేవకుడు గొర్రె పిల్లు మోకళ్ళ కన్నీటి ప్రార్థనతో కట్టుకున్నటువంటి దేవుని సంఘాన్ని ఎవడు పడితే వాడు వచ్చి టచ్ చేస్తా ఉంటే చూస్తా ఊరుకోటానిక. కాబట్టి సంఘములో కాపరి చేసేటువంటి పని ఏంటంటే ఈ 3 ఆయుధాలు కాపరి ఉపయోగిస్తాడు. అలాగనే ఇప్పుడు బంతి గొర్రెపిల్ల కోట్లు వేద్దాం. ఇప్పుడు గొర్రెపిల్ల ఏం చేయాలండి? మేత మేసేటువంటి గొర్రెలన్నీ కూడా బాగా మేసి రవీంద్రబాబు లాగా కూబెంచుకుని బేవనకుండా తిరుగుతా మేత వేసిన గొర్రెలు ఈత పెట్టాలి. సంవత్సరం గొర్రెలు ఈత పెట్టి సంఘములు అభివృద్ధి చేస్తాయి, సంతానం అభివృద్ధి చేస్తాయి. అలాగే సంఘంలో ప్రతి విశ్వాసులు కూడా మన అందరికీ తెలిసినటువంటి గ్రంథమే అపోస్తుల కార్యాల గ్రంథం. మీరు చూస్తే ఇప్పుడు చూడదులండి, వెళ్ళినాక చూడండి. ఖాళీగా ఉంటే ఇప్పుడన్నా పర్లే, మీరు బిజీ అయిపోయి ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు చదవండి. ఆ ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదవండి. ఆదిమ సంఘములు అపోస్తులు చేసినటువంటి సేవని మించి ఆ రోజు పరిచయ ఆకుల ప్రిస్కుల లాంటి బర్నబా లాంటి ఎంతో మంది దేవుని సంఘముల విశ్వాసులు అనేక మంది అపోస్తుల దగ్గర తీసుకుని వచ్చారండి. వాళ్ళు సువార్తను చెప్పేసి ఆ సంఘాలు కడతా ఉన్నాయి. కాబట్టి సంఘంలో మనం చేయవలసిన పని ఏంటంటే సంఘంలో అనేటి పొలంలో ప్రతి వాడు పని చెయ్యాలి. మీరు అర్థం చేసుకోండి. అయ్యా మరి మేమైనా మేము పని చేస్తాం బాబు, సేవకులు అంటే ట్రైనింగ్ తీసుకొచ్చారు, సేవకులు కాపులకు ట్రైనింగ్ తీసుకొచ్చారు. కానీ ఒక మాట మీకు చెప్తాను, చివరిలో ఒక మాట గుర్తు చేస్తానండి. సంఘము కొరకు నేనేం పని చేశాను, ఈ సంఘంలో నేను ఏర్పాటు చేశాడు దేవుడు. ఎక్కడో నశించిపోయిన నా బ్రతుకుని ఆంధ్ర యువజన సంఘం, ఈ సంఘ సభ్యులు ప్రార్థన ద్వారా మా వేమనటువంటి గ్రామంలో ఆ సంఘం చేసిన ప్రార్థన ద్వారా నశించిపోయిన నాటి నా బ్రతుకుని ఈరోజు దేవుడి కొరకు తీసుకుని వచ్చాడు, తిరిగి సేవలు అప్పగించాడు. కాబట్టి ఏ సంఘం అయితే నా కొరకు ప్రార్థన చేశారో, ఏ సంఘం నన్ను రక్షణలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డారో ఆ సంఘం కొరకు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదండి. కాబట్టి నేను చేయడానికి ఆ సువార్థిక సంఘంలోనే సువార్థికుడిగా ఎంతవరకు సేవ చేసుకుంటూ ఆ సంఘాలకు వస్తూ ఉన్నాను. నేనేం చేశానో దేవుని చిత్తం అయితే మీకు టైం ఉంటే దేవుని సేవకులు చెప్తారు. నా పరిచయం మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క సేవకులు చక్రధరయ్య గారితో పరిచయం. నేను హైదరాబాద్లో ఉన్నాను, అక్కడ జాబ్ చేస్తూ ప్రతి వారము మన సంఘాలు సువార్త చెప్పడానికి వచ్చేవాడు. హైదరాబాద్ నుంచి వచ్చేవాడండి. 14 సంవత్సరాలు, ఒక రోజుగా 2 రోజులు కదండి, 14 సంవత్సరాలు ₹1 కార్డు కూడా తీసుకోకుండా మన సంఘాలు పరిచయం చేశానండి. అతిశయించువాడు క్రీస్తునందు అతిశయించవాలి. పని చేస్తూ హైదరాబాద్ నుంచి వస్తూ ప్రతి వారం వచ్చి వాక్యం చెప్పి మళ్ళీ హైదరాబాద్ జాబ్కి వెళ్ళిపోయేవాడిని. ఇలాగున నా సంఘ కొరకు ఎదుగుచ్చారని
నేను పని చేసుకుంటా వచ్చానండి. ఆ కృపేనేమో ఈరోజు ప్రపంచంలో 8 దేశాలకు సువార్త తీసుకెళ్లే భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. అద్భుతమైన మాట మీకు చెప్తానండి. సంఘం అనేటువంటి దీంట్లో మనకు ఒక అందరం పని చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు అనొచ్చు, మేమేం పని చేస్తామంటే మీరు ఏమి చేయొద్దు, ఒక్క వాక్యం చదివేయండి, ఏ పని ఎలాగో చెయ్యాలో మీరే చెప్తారు. చదవండి కీర్తన గ్రంథం 126వ అధ్యాయం. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 6వ వచనం మీరు చదవండి ఒకసారి. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవిత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులను మోసుకొని వచ్చేదరు. ఇప్పుడు మీరు తలలో పైకి ఎత్తుకుని మీ ఆత్మదీపాలు వెలుగుతా ఉండండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు అక్కడ వినండి, పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఎట్లా విత్తాలంట? ఏడ్చుచూపో విత్తాలంట అండి. ఎలాగా? పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని చాలండి. అంటే దీన్ని బట్టి దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, వాక్యమనే విత్తనాలు మనకు విత్తుతున్నప్పుడు ప్రతి వాడు దేంతో పట్టుకోవాలండి? పిడికిలతో పట్టుకోవాలంట. ఇప్పుడు నేను సుమారుగా 45 నిమిషాల పైనే వాక్యం చెబుతున్నాను కదా, ఎన్ని పిడికిలు పట్టుకున్నారు? పిడికిలంటే సరే పిడికిలు చూపించండి, వద్దొద్దండి, వాళ్ళు చూపించండి. రైట్. పిడికిలి అని దేవుడు ఎందుకు రాశాడంటే ప్రతి వాడి గుండె సైజు వాడి పిడికిలంతా ఉంటుంది. అనగా పిడికిలి ఈజ్ ఈక్వల్ టు గుండె. మన గుండె సైజు చిన్నపిల్లల పెద్దలైనా ఎవడి పిడికిలి ఎంత ఉందో వాళ్ళ గుండె సైజు అంతే ఉంటుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? పిడికిలి విత్తనాలు చేత పట్టుకొని అన్నాడు. అనగా గుండె నిండా దేవుని యొక్క వాక్యాలు పట్టుకొని అన్నాడు. ఈ వాక్యం అనే విత్తనాలు సేవకులు బోధిస్తున్నప్పుడు, ప్రతి ఆదివారం వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యమును ధ్యాస ఉంటే గుండెలోకి వస్తాయి. అర్థమైందా? ధ్యాస పెడితే గుండెలోకి వస్తాయి, ప్రార్థన చేస్తే గుండెలోకి వస్తాయి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు గుండెలో పెట్టుకుని ఏమన్నాడు? ఏడ్చుచూపో విత్తాలంటండి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడన్నా పొలం పని తెలిసినటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు కానీ ఎన్నవాళ్ళు కానీ, మీరు ఏ విత్తనం అన్నా నీళ్లు తాడకుండా మొలకెత్తుతాయండి? నీళ్లు తాడకుండా మొలకెత్తే విత్తనం ఏదన్నా ఉందా? అంటే ఒక విత్తనం మొలకెత్తాలంటే నీరు తడవాలి. అలాగే వాక్యం అనే విత్తనం కూడా జనాల్లో మొలకెత్తాలంటే నశించిపోతున్నటువంటి ఎవరి కాల బిడ్డలు కానీ, దేవుని నమ్మనటువంటి అనేక మంది జీవితాల్లో కానీ వాక్యం అనే విత్తనం మొలకెత్తాలంటే నీ కన్నీటిని కలపండి. 16 సంవత్సరాలు కూడా రాకముందే శత్రువైన సాతాను చేతులు కీలు బొమ్మలుగా మారిపోయి పాపిష్టి అలవాట్లకు పాడు చనిపోయినట్టు అనేక మంది బిడ్డలు బతుకుమారాలంటే గుండెల్లో వాక్యం అనే విత్తనాలు నింపుకొని వాటికి నీ కన్నీటి కలిపి ఇంట్లో బిడ్డల దగ్గర చల్లండి. ఎవరైతే దేవుని దానికి రప్పించాలని అడుగుతున్నావో వాళ్ళకి వాక్యం విత్తనాన్ని కన్నీటితో కనుక నువ్వు చల్లితే విత్తనం ఎలాగ మొలకదు. తల్లి చెల్లి అన్న వాక్యాన్ని చెప్పాల్సింది, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాల్సింది భారం కలిగి ప్రకటించాలి. మన అంటారు, రే ప్రార్థనకు రా, నేను రాను పో అన్నాడు, నాశనం అయిపోతుంది దరిద్రుడ ప్రార్థనకు రాడంటీడు. అలా చెబితే వస్తాను ప్రార్థనకి. ఏమండి ప్రార్థనకు రా, లేదా అగ్నిలో నేను ఏముతారు అన్నాం అనుకోండి, అలా వస్తారా? అలా అల్టిమేట్ జారీ చేస్తే ప్రార్థనకు రాలండి. భారం ఉండాలి, కన్నీరు ఉండాలి. ఒక వ్యక్తి కళ్ళ ముందు నాశనం అయిపోతా ఉంటే ఆ వ్యక్తిని ప్రభువులకు నడిపించడానికి ఒక భారం కలిగి ఏ విధము చేతనే వీళ్ళు దేవుడి దగ్గరకు రాగలుగుతారు. రే అని నీ గుండెలో ఉన్నట్టు వాక్యం అనే విత్తనాలు తీసుకుని ఆ కన్నీటిని కలిపి ఇంటిలో విత్తనాలు జల్లండి. వచ్చే సంవత్సరానికి మళ్ళా పంట కూసుకొస్తానని వాక్యం చెప్తా ఉంది. నా తమ్ముడు అన్న అక్క చెల్లి క్రీస్తునందు బ్రతిమాలు కొంచున్నాను. దేవుని యొక్క వాక్యము ఈ సంఘము కొరకు మనం పనిచేయాలి. ఏనండి, సంఘం అనే పొలకు వెళ్ళి కూర్చున్నామా, వేయమా, కానుకేసామా, కొంపకు పోయామా అనేటువంటి యోచన మానుకొని సంఘం అనే పొలకు వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉంది, 100 ఫలం నీకు నాకు రావాలంటే ఇస్సాకు పొలం వెళ్ళి ధ్యానం చేశాడు, మనోహ పొలం వెళ్ళి ప్రార్థన చేశాడు, రూతమ్మ గారు పొలం వెళ్ళి పని చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, సంఘం అనే ఈ పొలంలోకి ఎవరు ధ్యానం చేసి ప్రార్థన చేసి ఈ సంఘం పని చేస్తారో వాళ్ళు 100 ఫలిస్తారు. అర్థమైందా? ధ్యానం చేస్తే 30 ధ్యానం చేసి ప్రార్థన చేస్తే 60 ధ్యానం చేసి ప్రార్థన చేసి ఈ సంఘం కొరకు నువ్వు పని చేస్తే అప్పుడు మనం 100 ఫలాన్ని అనుభవిస్తావు. చెప్తున్నాను కదా, ఈ 3 విషయాలను ఒకసారి కలిపి చూడండి. వాక్యాన్ని ముగించేసి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అంటాం కానీ ఆపుతాము పాడా. రైట్. అసలు ముగింపు అనగానే 100 క్యాండి పొలి పిల్లట్టు తిరుగుతూ ఉంటుంది మొఖాలు. ఇప్పుడు ముగింపులో వద్దాను కానీ ముగింపు అంటయ్యా అనుకుంటారు. ఇంకో పావు గంట చెబుతాడంటగా అదేసి ముఖం అంతా 0 క్యాండిల్ బొలు తిరుగుతూ ఉండదు పోడీలండి. అందుకని ముగింపు అనే మాట ఎక్కువ వాడుతూ ఉంటారు పాస్టర్ గారు. ఒక మాట చెప్పారండి, ఇస్సాకు పొలం వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండగా ఏందో తెలుసండి, చూడ చక్కని సౌందర్యవతమైన భార్య రెబ్కమ్మ దొరికింది, వచ్చింది ఆయన పొలంలో ఉన్నప్పుడే. ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఉండగా చూడ చక్కనటువంటి భార్య తల్లిని పోగొట్టుకుని పుట్టాడు దుఃఖటువంటి అతని జీవితంలో దుఃఖము నివారించే చక్కని తల్లి ఆ రోజున రెబ్కమ్మ భార్యగా వచ్చింది.
పొలంలో ఉన్నప్పుడే. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది బిడ్డలు లేరని గుడ్డలు నిందపడి తమ జ్ఞానంతో అవమానిస్తా ఉంటే, ప్రభా ఒక్క బిడ్డని ఈ గుడ్డలు నింద తీసేమని మనోహ భార్య ఏడిస్తే, ఏ బిడ్డలు లేరని వారు పొలంలో పడి ఏడ్చారో అదే పొలంలో ఉండగా, అయ్యా ఇశ్రాయేలు 20 సంవత్సరాల న్యాయాధిపతి ఫిలిష్తీయుల గుండెల సింహ స్వప్నం శాంసోను పుడతాడని చెప్పింది వాళ్ళు పొలంలో ఉన్నప్పుడే. నెంబర్ 3, ఎవరి కాల దశలో భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉండి భవిష్యత్తు అంధకారం అయిపోయిన తన జీవితంలో నిరీక్షణ లేని సమయంలో ఆ రూతమ్మ తల్లి ఏ పొలంలో అయితే పనిచేస్తా ఉందో ఆ పొల యజమానుడే తనకు భర్తగా దొరికాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమైందండి, భార్య లేనటువంటి ఇస్సాక్కి పొలంలోకి వెళ్ళినప్పుడు భార్య దొరికింది. బిడ్డ లేనటువంటి మనోహర్కి పొలంలో ప్రార్థన చేస్తుండగా తనకు బిడ్డలు సాంసన్ దొరికాడంటే ఎత్తుకారు కాదండి, అనుగ్రహించబడ్డారు. అలాగే భర్త లేనటువంటి రూతమ్మకి అదే పొలంలో పని చేస్తుండగా పొల యజమానుడే తనకు భర్తగా లభించాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘమని ఈ పొలం కొరకు మనం పనిచేస్తే ఈ సంఘ యజమానటువంటి బోయాజు అను పరమ బోయజుని యేసే మనకు భర్తగా దొరుకుతాడు. కాబట్టి ఈ సంఘములోకి వచ్చి సంవత్సరము నీవు నేను నూరంతలుగా ఫలించాలంటే ఇక మీదట మనం చేయవలసిన ఒక పని ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ధ్యాస పెట్టండి. రెండోది సంఘం కొరకు ప్రార్థన చేయండి. మూడోది సంఘం కొరకు మనం ఏం పని చేసామో ఆలోచించుకొని ఈ సంఘం అభివృద్ధి ఆశీర్వదించి ఇంకా విస్తరించడానికి మన వంతుగా ఏం పని చేయాలో ఆ పని మనందరూ కలిసికట్టుగా పని చేద్దాం. సంఘాన్ని అభివృద్ధి చేద్దాం. పరమ భర్తని క్రీస్తుకి శాశ్వత గల భార్యగా సిద్ధపడి ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆహ్వానించిన దేవుని సేవకులు మరి చక్రయ్య గారికి, వారి కుటుంబానికి, వేదికల అభిషేక్తులకు కూర్చుని అందరికీ పేరు పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకమారు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక మాట 1 minute. దేవుని మహాకృప చేత ప్రకటనే, వాక్యం కాదు. ఆగస్టు 37వ తారీఖున నేను పాటలు రాసి వాటిని రికార్డింగ్ చేశాను. కాబట్టి నూతన సంవత్సర దయాకిరీటి మీద కూడా చక్కని పాట కూడా రాశాను. కాబట్టి మీరు ఆ పాట వినటానికి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే మీకోసం నేను 2 గంటల ప్రయాణం చేసి వచ్చే వ్యాపారం నుంచి మీరు కూడా నా కోసం 1 నిమిషం సెల్ ఫోన్ తీయండి. ఏమంటే సెల్ ఫోన్ తీసి అందులో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి జస్ట్ నేను చెప్పిన మాట టైప్ చేయండి. ఫోన్ తీయమ్మ నాయంతో తీసుకుని ఫోన్ తెచ్చిన లేండి, తేనోళ్ళు పర్లేదు. దాంట్లో చెప్పిన మాట MCM యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. MCM స్పేస్ ఇచ్చి యేసు YESU టైప్ చేశారా? MCM యేసు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయండి. అందులో నేను రాసినటువంటి పాటలు దాంట్లో రికార్డింగ్ చేసి పెట్టాను. ఆ పాటలన్నీ కూడా మీరు వినండి. మన క్రైస్తవ సావర్తక సంఘంలో అనేక ఆత్మీయ మేలు పొందాలి. మీరు విన్నటువంటి లైక్ చేయండి, బాగుంటే కామెంట్ పెట్టండి, బాగాపోతే ఫోన్ చేసి పెట్టండి. అంటే అందులో తింటే బాగా కదా, అందుకని మంచిది. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం.